ఓ పక్కన బంగ్లాదేశ్ కంటే, పాకిస్తాన్ కంటే, శ్రీలంక కంటే చాలా విషయాలుగా బెటర్గా అనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కంటే. ఆఫ్ఘనిస్తాన్ చూసాను. మరో పక్కన ఒక సౌత్ కొరియా కానీ, జపాన్ కానీ, సింగపూర్ కానీ, లేకపోతే తైవాన్ కానీ, యూరప్ అది వదిలేసినా కూడా తేడా కనిపిస్తుంది. చైనా కానీ, ఇప్పుడు చైనా చూద్దాం ఎక్కడ మనకి కనిపిస్తుంది కదా కళ్ళెదురుగా. రెండు నిజమే. బహుశా దాని నుంచే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకని ఆఫ్ఘనిస్తాన్ కంటే, బంగ్లాదేశ్ కంటే, పాకిస్తాన్ కంటే బెటర్గా ఉన్నాం. బంగ్లాదేశ్ కంటే ఆర్థికంగా బెటర్గా లేము, కానీ మిగతా విషయాల్లో బెటర్గా ఈ వారం రోజులు చూసాం కదా మనం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2006లో నన్ను బంగ్లాదేశ్ ఆహ్వానించారు. అప్పుడు కూడా వెళ్తుందే కదా, ప్రతిసారి కూడా ఎలక్షన్లో టైంలో అంతా సంక్షోభం. అక్కడ ఎవరికి నమ్మకం లేదు ఎన్నికల మీద. కాబట్టి ఎలక్షన్ టైంలో ఆ ప్రభుత్వం రాజీనామా చేసి చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఒక ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటై వాళ్ళు ఎన్నికలు జరపడం, ఆ హడావుడిలో నన్ను పిలిచారు. నేను వెళ్ళటం ఇష్టపడలేను నేను అక్కడికి. ఎందుకంటే కొంచెం పొరుగు దేశం అనగానే కొంచెం ఉంటుంది కదా, మాత్సర్యం ఉంటుంది. వాళ్ళకి మన మీద కొంచెం పెద్ద దేశం, కోపం ఉంటుంది, గొడవ ఉంటుంది. అందుకని మనం పోయి మా దేశం చాలా గొప్పది, గొప్ప ప్రజాస్వామ్యం చెప్పామనుకోండి, రెండు దేశం ఎడం పెరుగుతుంది. అందుకని నేను కొంచెం చాలా వెళ్ళడానికి ఇష్టపడలా. ఏదో బలవంతం చేశారు, కొన్ని అంతర్జాతీయ సంస్థల మీద బలవంతం చేశారు. కాకతాళీయంగా ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న, ఇప్పుడు ఆయన చీఫ్ అడ్వైజర్ అంటున్నారు ప్రధానమంత్రి స్థానంలో, మొహమ్మద్ యూనస్, ఆయన దానికి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నా సమావేశానికి ఆనాడు. నేను అడిగి వెళ్ళి మొట్టమొదటి మన దేశంలో ప్రజాస్వామ్యంలో తప్పులన్నీ చెప్పేశాను. ఆ రోజుల్లో ఓటర్ల జాబితా అంతా తప్పులు తడగ్గా ఉండేది, ఇవాళ చాలా మెరుగైంది. ఇంకా కొన్ని పట్టణాల్లో కొంచెం బేదలు ఉన్నా కూడా 190 పాళ్ళు మెరుగుపడింది. అట్లాగే డబ్బులు ఎంత ఖర్చో మన తెలుగు వాళ్ళం ఛాంపియన్స్ కదా, మనం వరల్డ్ ఛాంపియన్స్ మనం. ఈ డబ్బులు, ఈ దుష్పరిపాలన ఇవంతా చెప్పేశాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మీ దేశం చాలా గొప్ప డెమోక్రసీని మేము అనుకుని మిమ్మల్ని అందరినీ పిలిచాము, మీరు మరి ఇలా చెప్తున్నారంటే, ఏమయ్యా మీరు మేము ఒకటే ఖాందానం, ఒకే జాతి మంది, మన మూలాలన్నీ ఒకటేను. తేడా ఏంటంటే కొన్ని పనులు మేము సరిగ్గా చేసాం. ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది, పోలింగ్ బూత్ వెనకాల ఎన్ని దుర్మార్గాలు జరిగినా కూడా పోలింగ్ వరకు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓట్లు కొంట ఉంటుంది, ప్రలోభాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ తుపాకీ పెట్టాడు ఓటు వేయించట్లేదు. ఓట్లు కరెక్ట్గా లెక్కెడతాం, లెక్కెట్టినాడు నెగ్గడని ప్రకటించినాడు గద్దె మీద కూర్చుంటాడు, శాంతియుతంగా అధికారం మారుతుంది. ఆ మేరకు మేము పర్ఫెక్ట్, అందుకే మీకు గొప్పగా అనిపిస్తున్నాం. కానీ మేము చేయాల్సిన చాలా ఉన్నాయని చెప్పాను. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అది కూడా లేకుండా పోయిందో, వాళ్ళకి మనం అంటే చాలా అబ్బురంగా అనిపిస్తుంది. అంటే మనం సరైన పనులు చేస్తే మిగతావి కూడా బాగుపడవచ్చు. ముందు మనకి ఆ క్లారిటీ కావాలి, టైం కావాలి, నేను కాదంటలా. కానీ టైం ఒక్కటే కాదు, ఖచ్చితంగా కొంత ఓర్పు కావాలి. ప్రజాస్వామ్య డెమోక్రసీ బాగుపడాలంటే. కానీ మనం తప్పుడు పనులు చేస్తూ, ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, కొంచెం పచ్చిగా చెప్తున్నాను, ఇండిపెండెన్స్ డే అయినా కూడా కొంతమందికి నిజాయితీగా చెప్పాలి. పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రం డబ్బుల విషయంలో, రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఇవాళ కూడా పేపర్లో చూశాను నేను, మరి 75,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయంట. 75,000 కోట్లు ఇవాళ మార్నింగ్ పేపర్లో చూశాను. 116,000 కోట్ల రూపాయలు సర్ప్లస్తో మొదలైన రాష్ట్రం, దేశంలో హయ్యెస్ట్ సర్ప్లస్. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ అనే తరగని గని ఒకటి ఉన్నది. చిన్న రాష్ట్రానికి పెద్ద నగరం గనిగా ఉంది, ఒక కల్పవృక్షం. ఈ కల్పవృక్షం మనకు బోర్డుని తీస్తోంది ప్రభుత్వాలకి. అయినా కూడా అవన్నీ తగలేసేసి అతిగా మనం ఖర్చులు పెట్టేసి రేపటి గురించి ఆలోచన చేయకుండా మనం సంక్షోభం తెచ్చుకున్నాం. సరే, హైదరాబాద్ నగరం ఉందా, ఎట్లా ఒకట్లేదు కొంచెం పడుతులు వేస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ చూడండి, మీరు పెరిగింది అక్కడ, నేను పెరిగింది అక్కడ. పచ్చటి రాష్ట్రం, బాగా చాలా కష్టపడే మనుషులు ఉన్నారు, తెలివితేటలు ఉన్నాయి, తపన ఉంది పెరగాలని చెప్పని, పోటీతత్వం ఉంది, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, సారవంతమైన భూములు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి కష్టంలో మొదలైంది హైదరాబాద్ని పోయిన కారణంగా. పిచ్చి పిచ్చి పనులు చేసి ఈవేళ అసలు ఆర్థిక సంక్షోభం నుంచి మనం బయటపడగలం లేదని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఎక్కడైతే మనం సరిగ్గా చేస్తున్నామో అక్కడ ఫలితాలు కనిపిస్తున్నాయి, ఎక్కడైతే చేయటం లేదో అక్కడ నష్టం కనిపిస్తుంది. ఈ నష్టం నివారించాలని చెప్పంటే మీరు స్కిల్స్ గురించి మాట్లాడారు. మీరు అన్నట్టుగా అది ఫిల్మ్, నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే ఫిల్మ్స్లో కనీసం ఆ తపనున్న వాళ్ళు వస్తారు. నా దృష్టిలో, నేను దూరం నుంచి నాకు అనిపించేది, దూరపండు నిలుపుకోవచ్చు, కానీ టాప్ స్టార్లు, మగ స్టార్లు మినహాయిస్తే సినిమాల్లో మెరిటోక్రసీ ఎక్కువ ఉంటుందని నమ్ముతున్నాను.
ఎందుకంటే అక్కడ మీరు ఆ సినిమా తీయాలి, జనం చూడాలి వెంటనే, అది మరి ఎప్పుడో దొరకదు, వెంటనే చూడాలి, మెచ్చాలి, లేకపోతే పోయినట్టే. కాబట్టి ఆర్డర్ పెడితే తేలిపోతుంది. మెరిట్ లేకుండా మనం నడపలేం దాన్ని. మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో టాప్ స్టార్స్ మాత్రం ఆ కుటుంబాలు గట్రా ఏదో ఉంటుంది, వదిలేద్దాం అది మిగతా. ఆ రంగంలో కూడా నైపుణ్యం రావట్లేదంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది, నేను జెన్యూన్గా. ఎందుకంటే మిగతా రంగాల్లో మీరు చెప్పింది 100% రైట్. మనం పిచ్చి డిగ్రీ కాగితాలే తప్ప స్కిల్ అనేది లేకుండా, ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ చదివాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేశారు, అబ్బాయిని పిలిచి నాన్న ఈ స్కూటర్ బాగలేదు, కొంచెం చూడేదో తెలియట్లేదు, కారు బాగలేదంటే వాడు చేసే పని ఏంటి, చదువురాని మెకానిక్ దగ్గర తీసుకుపోతాడు దాన్ని. వీడు బీటెక్ ఏదో చేసి, ఇది చాలా పొరపాటు, మనకు చాలా అన్యాయం అయిపోతుందని మనం అర్థం చేసుకోవట్లా. నాకు 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మన ఫెయిల్యూర్. ఎడ్యుకేషన్ అనేది చండాలం అయిపోయింది. పరీక్షల్లో పట్టి కాపీ కొట్టి పాస్ కావటం తప్ప స్కిల్ అనేది పట్టించుకోవట్లేదు. 2, మన సమాజంలో కూడా సమస్యలు మనం గుర్తించాలి. ఈ కుల వ్యవస్థ వల్ల చేతులతో పనిచేయడం చాలా నామోషి అన్న భావన మనకున్నది. కొన్ని పనులు చాలా తక్కువ వాళ్ళు చేసేది, మనం చేయదగింది కాదు, కాబట్టి నేర్చుకోకూడదు. ఒక ఎలక్ట్రీషియను, ఒక ప్లంబింగు, లేకపోతే మరొకటి. నేను సిగ్గుపడుతున్నాను, నాకు కూడా రాదు, నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. ఇవన్నీ చేయటం మనకి చిన్నప్పటి నుంచి కూడా, ఒక కార్పెంటరీ లేకపోతే మరొకటి, మనకి ఏది కావాలో ఇంకెవరు వచ్చేయాలి అని చెప్పి అనేది, ఇది కేవలం కుల వ్యవస్థ నుంచి వచ్చింది. ఆ స్కిల్ లేనటువంటి తత్వం. మనం ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ తీసుకురావడము, ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో స్కిల్ ప్రమోషన్ తీసుకురావడము, ఈ పిచ్చి పరీక్షలు, పిచ్చి మార్కులు, ఇన్ఫ్లేటెడ్ మార్కులు లేకుండా ఈ 2 చేయకపోతే చాలా చాలా నష్టపోతాం. ఎందుకంటే లాస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు, ఇప్పటికీ మనం హైవే మీద వెళ్తుంటే పంచర్ పడితే మన పరిస్థితి ఏంటి అనే కరెక్ట్ అనే అసలు అక్కడ ఇంట్లో ఐ సా వన్ లేడీ పంచర్ అయితే తను పంచర్ వేసేసుకుంటుంది. కరెక్ట్. మనం అసలు ఇక్కడ ప్యానిక్ అయిపోవటమే. కరెక్ట్. డ్రైవర్ ఉండాలి, వాడు అంత కార్పెంటరీ చేసుకుంటారు, ప్లంబింగ్ చేసుకుంటారు. అవును సార్. ఎలక్ట్రికల్ ఏమైనా ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు. నేను స్వతహాగా చూశాను సార్. నేను రెక్కీకి లేను వన్ ఆఫ్ మై ఫిల్మ్స్కి ఇట్లీ ఇంటీరియర్స్కి తండ్రి కొడుకులు, 2 కొడుకులు, ఫాదర్, ముగ్గురు కలిసి, మాకు మ్యాన్ పవర్ లేదు, టౌన్స్లోనే తక్కువ ఉంటారు, పైగా అసలు గో కంట్రీ సైడ్ జనాభానే ఉండరు, వాళ్ళకి వర్కర్స్ ఎవరు ఉండరు, ముగ్గురు కలిసి ఇల్లు కట్టేస్తున్నారు సార్. ఒక 15-20 రూమ్స్ కూడా కడుతున్నారు ఇట్లా టూరిస్టులకు రావడానికి. ఆ ఫినిషింగ్ నేను ఎప్పటివరకు చూడలేదు సార్. మన స్టార్ హోటల్స్, లగ్జరీ రిసార్ట్స్ కూడా పనికిరావు. మరి అది ఎక్కడి నుంచి ఇల్లు కట్టేటువంటి వాళ్ళు టైల్స్ వాళ్ళే వేసేసుకుంటున్నారు. సో చిన్నప్పటి నుంచి ఆ పని లేకుండా అన్నీ నేర్చుకుంటున్నారా? మనం ఒక పని నేర్చుకోమంటే గగనం. మీరు చెప్పిన దానిలో 2 ఉన్నాయి, మన యూత్కి నిజంగా అర్థం కావాలి. ఒకటి, స్కిల్స్ సొంతంగా చేసుకోవటం, ప్రైడ్. అందులో లేబర్ కాస్ట్, ఎప్పుడైతే స్కిల్ లేబరు మంచి స్కిల్స్ ఉన్నాయో చాలా కాస్ట్లీ. గంటకి $20-30, $50, $100 పే చేయాలి, కాబట్టి దానిపై మనం చేసుకోవచ్చు కదా అని చెప్పని స్కిల్. 2, స్టాండర్డైజేషన్. మనకి ఇల్లు కట్టామనుకోండి, ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, మనకేదో తెలుగులో సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పని. అంటే ఇల్లు కట్టామంటే నరకం. ప్రతి కూడా ఇండివిజువల్ కస్టమైజేషన్ తప్ప స్టాండర్డైజేషన్ లేదు మనకి. అక్కడేమిటి, సమాజంలో కూడా స్టాండర్డైజేషన్ చేశారు. నాకు ఈ ప్లాంక్స్ కావాలి అంటే టకటక ఈ ప్లాంక్స్ వచ్చేస్తాయి, లేకపోతే నాకు ఫలానా విండోస్ కావాలంటే టకటక విండోస్ వచ్చేస్తాయి. మనకు అలా కాదు, ప్రతి మనం ఇన్ని అడుగులు, ఇన్ని అంగుళాలు దీన్ని ప్రత్యేకంగా తయారు చేయడం తప్ప, కస్టమైజ్ తప్ప మనకి స్టాండర్డైజేషన్ లేదు. 2 తప్పులు ఉన్నాయి. ఒకటి, ఆర్థిక వ్యవస్థలో స్టాండర్డైజేషన్ లేకపోవటము, 2, మనలో స్కిల్స్ లేకపోవటము. నేను అందుకే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఎంతసేపు చూసినా గవర్నమెంట్ ఉద్యోగాలు, ఐఏఎస్ అనగానే మనకి నెత్తి మీద కొమ్ములు, కిరీటం, ఆ ఐఏఎస్ పరీక్షలకి బోర్డంత పోటీలు, దానికోసం కొన్ని వందల సంస్థలు, ఆ సంస్థలు కొన్ని కోట్ల రూపాయలు చూస్తున్నాం మనమంతా. నేను కొంచెం క్రూడ్గా చెప్తుంటాను, ఎందుకంటే నాకు కొంచెం గిల్ట్ ఉంది. ఈ తెలుగునాట నేను ఐఏఎస్లో చేరిన తర్వాత అప్పటిదాకా పెద్దగా ఎందుకో ప్రచారం రాలా. నేను వచ్చినప్పుడు ఎందుకో ప్రచారం బాగా విపరీతంగా వచ్చింది. డాక్టర్ కావడం వల్ల, ఏ కారణం అన్నా కానివ్వండి. చాలామంది, కొన్ని వేల మంది దానివల్ల కొంచెం ఆ గ్లామర్కి లోనైపోయి దీనికి చేస్తుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, అరే బాబు, నువ్వు ఐఏఎస్లో లేకపోతే మరి ఉద్యోగంలో చేరాలని తప్పనుండి ప్రజలకి ఏమైనా చేయాలి, మంచి అవకాశం కావాలనుకుంటే తప్పలేదు. అదే జీవిత సర్వస్వం, అది లేకపోతే బతకలేను, అది ఉంటే మహారాజుని అంటే 2 తప్పే. అది లేకపోతే బతకలేను అనేది మూర్ఖత్వం. అది కేవలం ఒక అవకాశాన్ని ఇస్తుంది అంతే. ఇంతకంటే గొప్ప పని చేసేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు.
దీనిలో ఉన్న వాళ్ళు చాలామంది అసలు పనిచేయట్లా. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, మీ జిల్లా కలెక్టర్ గారు 3 రోజులు రాలేదనుకో, అరే కలెక్టర్ గారు ఆఫీస్కి రాలేదు 3 రోజుల పాటు, నేను అనాథన అయిపోయాను, నా బతుకంటే నీకు ఎప్పుడు అనిపించిందా? మనకేం లేదు కదా. ఇంట్లో బాత్రూంలో తూములు పూడికి తీయలేదనుకో, ప్లంబింగ్ ప్రాబ్లం ఉందనుకో, కంపు కొడుతుందనుకో, 3 గంటలు ఉండగలవా నువ్వు? ఎవరు నీకు నిజంగా అవసరం? ఎవరు చేసే పని విలువైంది? ఆ ప్లంబింగ్ చేసి మనకు సుఖాన్ని పెంచేవాడు ముఖ్యమైన వాడా, మనకు అర్థం కానివాడు ఎక్కడో కూర్చుని నెత్తి మీద కూర్చున్నవాడు గొప్పవాడా? అంటే ఇది కొంచెం వినడానికి చాలా అనిపిస్తుంది. మన దేశంలో ఏంటంటే మనమంతా ఈ ఆభిజాత్యం దీంతో ఉన్నాం, కానీ జెన్యున్గా ఏది పనికి వస్తుంది అనేది మన సమాజంలో ఇంకా యువతకు కూడా అర్థం కాదు. అందుకనే గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, గుమస్తా కావాలి, బంట్రోత్ అయినా పర్వాలేదు, టైపిస్ట్ అయినా పర్వాలేదు గవర్నమెంట్లో. ఆ మధ్య యూపీలో ఉత్తరాదిన రైల్వే బోర్డు వాళ్ళు చిన్న ఉద్యోగాలు, గ్యాంగ్ మెన్ అంటారు పూర్వం, ఇప్పుడు ఏదో లెవెల్ 4 ఏదో వర్కర్స్ అంటారు, రకరకాల పేర్లు అంటారు, వాళ్ళు ఏదో పేరు ఉంది, లోయెస్ట్ లెవెల్ వర్కర్స్. ఒక 2 దఫాలుగా 90,000 పోస్టులు ఉన్న దేశవ్యాప్తంగా, అంటే 2,30,00,000 మంది అప్లికేషన్లు పెట్టారు. ప్రపంచ రికార్డు అది. 2,30,00,000 మంది జనాభా ఉన్న దేశాలు ప్రపంచం మొత్తంలో 20 ఉంటాయి. అంటే ఇది ఎంత దారుణం అయిపోయిందంటే, బాధ్యత లేని, నైపుణ్యం లేని ఏదో ఒక ఉద్యోగం, నెల జీతము, భద్రత అని చెప్పి తప్పితే, అసలు మనం సమాజంలో అవసరాలను తీర్చడం కోసమే మనకున్న నైపుణ్యము, దాని నుంచే ఉపాధి వస్తుంది. సమాజం బతకాలంటే ఇప్పుడు మీరు ఒక గొప్ప డైరెక్టర్గా మీరు ఎప్పుడైతే మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతున్నారో, మమ్మల్ని తృప్తిపరచగలుగుతున్నారు, దాన్ని మేము డబ్బు రూపంలో ఆ సినిమాలు చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. మీరు మమ్మల్ని తృప్తిపరచకుండా నేను డైరెక్టర్ని అయిపోయాను కాబట్టి నాకు డబ్బులు కావాలంటే ఎట్లా ఇస్తాను? మంచి సినిమా తీయకుండా ఇప్పుడు మీరు ఒక సేవ అందించారు నాకు. ఎగ్జాక్ట్లీ. ఒక మంచి డాక్టర్ నా ప్రాణం కాపాడితే నేను డబ్బులు ఇస్తాను. అవును. నా ప్రాణం తీసే శక్తి నీ చేతుల్లో ఉంటే ఏంటి డబ్బులు ఇస్తాను? మంచి టీచర్ నా బుద్ధి వికసించేట్టు చేస్తే ఎగ్జాక్ట్లీ నేను డబ్బు రూపంలో దానికి ప్రతిఫలం ఇస్తాను. జీతం ఒకటి అవుతుంది, ఏదో అవుతుంది. అవును. అంతేగాని ఆ సేవ నాకు అందించడం వల్ల నేను పడే లాభము, ఎగ్జాక్ట్లీ, దానికి సమాజం ప్రతిఫలంగా ఇచ్చేది మీకు ఉపాధి. ట్రూ. అంతేగాని మీరు ఇచ్చే సేవతో, మీరు చేసే పనితో సంబంధం లేని ఉపాధి ఎక్కడ దొరుకుతుంది? ఎగ్జాక్ట్లీ. మన దేశంలో ఈ 2 డీలింగ్ చేసాం. ఎగ్జాక్ట్లీ సార్. అవును. అది ఎప్పుడైతే ఉందో ఇక నైపుణ్యం పొందాలని తపన లేదు. కొంతమంది ఎవరైతే నైపుణ్యం పొందితేనే మనం సమాజంలో మంచి చేయగలము, మనం పెరగలం అనుకున్నాడు, వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏ ఫీల్డ్ అయినా సరే. అవును. కానీ వాళ్ళ సంఖ్య ఇంకా మెజారిటీ కాల, మీరు చెప్పినట్టుగా. ఎగ్జాక్ట్లీ. అంటే బిఫోర్ గోయింగ్ ఇన్ టు నా డౌట్స్ ఇంకా ఎక్స్ప్రెస్, నాకు ఇప్పుడు ఒక డౌట్ అంటే, సార్ మీరు మీ కెరీర్ అట్ యువర్ పీక్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు, సో మీరు దాన్ని వదిలేసి ఈ సేవకు వచ్చారు. ఎప్పుడైనా మీకు ఇది అంటే ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ అక్కడ ఉంటే బాగుండను, కానీ లేదు ఇక్కడికి వచ్చి రైట్ డెసిషన్ తీసుకున్నాను అనేది ఎప్పుడైనా బేరేజ్ వేసుకున్నప్పుడు? నాకు ఏ నాడు మనసులో శంక కలగలేదు.